సార్ ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్పి గారు, డిఎస్పి వివేకానంద్ గారు ఎక్కడున్నారండి? నిజంగా లేకపోతే మీరు ఇంత బాగా ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ అయ్యేది కాదు. ప్లీజ్ కమాన్ టు డయాస్ అండి. శ్రీకాకుళం ఎలా ఉన్నారు? సినిమా చూసారా? బాగుందా? దొల్లగొట్టేశామా? ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది. సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులకి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తిక్ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మచ్చిలేసంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని, వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేది కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోము. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చందు మొండేటి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో. సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రేమ కథని ఎంతో అద్భుతంగా చూపిస్తూ, ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, ఆ తర్వాత పేట్రియాటిజం, ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ తండేల్ మా అందరికీ కూడా తెలుసుకోవాలండి. వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేంది తండేల్తో? ప్రేమగా అనేది స్వయం అనుభవం అండి. నా ప్రేమ కథ అది. ఓకే, ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈయన దగ్గర నుంచి అండి. ఓకే, అరవింద్ గారి దగ్గర నుంచి అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. బట్ సక్సెస్ ఆ తర్వాత ఇంకొక మాట అండి, నేను మర్చిపోతాను.